అన్నం వండుకున్నప్పుడు గెంజిని వార్చేసి ఆ గెంజి నీళ్ళని ఒక మంచి కుండలో పోసేసి 4 రోజులు 10 రోజులు అట్లా నిలవంచటం వల్ల ఆ గెంజి పులిసి అందులో ఉపయోగపడే ఎసిడోఫిలస్ బ్యాసిల్లస్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు ప్రోబయోటిక్స్ చాలా తయారవుతాయి. అలా తయారు చేసుకున్న ఆ గెంజి నీళ్ళను పులిసిన వాటిని కాస్త రసముగా పెట్టుకోవటానికి దాన్ని వంటల్లో వాడుకుంటూ ఉంటే మరి చాలా ప్రేగుల్లో రక్షణ వ్యవస్థకు సంబంధించిన మంచి సూక్ష్మజీవులు ఫ్రెండ్లీ బ్యాక్టీరియాలు పెరిగి ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంది. విటమిన్ B12 కానీ విటమిన్ K ఇలాంటివన్నీ ప్రేగుల్లో బాగా తయారవటానికి ఈ గెంజి నీళ్లు పులవపెట్టింది లక్ష్మీ చారు అని కూడా పూర్వం రోజులు అనేవారు. దీని వెనక అనేక రకాల B విటమిన్స్ కూడా తయారవుతాయి. ఆరోగ్యానికి ఈ గెంజి నీరు పులవపెట్టిన పద్ధతి చాలా మంచిది కాబట్టి పూర్వం రోజుల్లో వాడదాం.